హాయ్ హలో వెల్కమ్ టు టీవీ24. పవన్ కళ్యాణ్ గారి ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి ఆరా సాంగ్ రిలీజ్ అయింది. నిన్న ఈవెంట్ హైదరాబాద్లో చాలా గ్రాండ్గా జరిగింది. నిజంగా ఎందుకు ఇంతలా ఉంది అంటే నాకు తెలిసి చెప్తున్నాను కదా, పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వాన్ని ఈ సాంగ్లో పరిచయం చేయబోతున్నారేమో అనిపించింది. ప్రతి ఒక్క అభిమాని పవన్ కళ్యాణ్ గారి గురించి ఏమనుకుంటున్నారు, ఆయన వ్యవహార శైలి, ఆయన జీవన విధానం ఎలా ఉంటుందో, ఆయన గురించి సమాజం ఏమనుకుంటుందో ఈ సాంగ్లో చంద్రబోస్ గారు ఆ లిరిక్స్ ద్వారా వినిపించారేమో అనిపించింది. ప్రతిదీ కూడా పర్ఫెక్ట్ యాప్ట్ పవన్ కళ్యాణ్ గారికి అనిపించింది నాకైతే. ఒకసారి మీకు వినిపిస్తాను. ఆ లిరిక్స్ గురించి మీకు ఒకసారి వివరంగా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. అవునో కాదో చూడండి. ఎందుకంటే ఉస్తాద్ భగత్ సింగ్ మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారు, హరీష్ శంకర్ గారు, దేవిశ్రీ ప్రసాద్ గారు, ఇలా ముగ్గురు కాంబినేషన్లో వచ్చినటువంటి గబ్బర్ సింగ్ సినిమా మనకు తెలుసు. అది ఎలాంటి హిస్టరీ క్రియేట్ చేసిందో, ఎలాంటి ఇండస్ట్రీ హిట్లు కొట్టిందో, అలాంటి ఆ సినిమాకి సంబంధించినటువంటి ఆ ఆరా నుంచే మనం ఇంకా బయటికి రాల. ఎందుకంటే ఇప్పటికీ ఆ సినిమాలో ఉండేటువంటి కంటెంట్ ఉన్నోటికి కట్అవుట్ చేయాలని మొన్న తెలంగాణ మున్సిపల్ ఎలక్షన్స్లో కూడా మనకు వినిపించింది. అలాగే ఎక్కడ ఏదో ఒక టైంలో ట్రెండ్ ఫాలో అవును, ట్రెండ్ సెట్ చేస్తాననేటువంటివి ఇవి అప్పటి నుంచి ఇప్పటి వరకు అదే కంటిన్యూ అవుతుంది. అలాంటి కాంబినేషన్ నుంచి మళ్ళీ ఇంకొక సాంగ్ వచ్చింది, సినిమా వస్తుంది. అది పవన్ కళ్యాణ్ గారిని అభిమానించి ఒక అభిమాని డైరెక్టర్గా మారి సినిమా తీస్తే, రెండో సినిమా తీస్తే ఎలా ఉంటుందో హరీష్ శంకర్ గారు తీశారు. చంద్రబోస్ గారు రాసినటువంటి ఆ లిరిక్స్ ఒకసారి మీకు వినిపిస్తాను. నేను మెడముట్టుకుంటే తొడగొట్టినట్టే. అంటే ఇలా పవన్ కళ్యాణ్ గారి మేనరిజం ఏదైతే ఇలా ఉంటుందో, ఆ మేనరిజంలోనే చాలా అర్థాలు ఉంటాయి. యుద్ధానికి సిద్ధమవుతూ నేను తొడగొట్టి రెండ్రా అన్నది చెప్పేటువంటి విధానంగా అనుకోవచ్చు. ఎవరైనా కష్టాల్లో ఉంటే నేను అవి తీర్చడం కోసం తొడగొట్టి ముందుకు వెళ్తున్నాను అనే అర్థం కూడా అనుకోవచ్చు. చాలామంది చాలా రకాలుగా ఆయన మెడలో ఏంటి ఇలా పట్టుకుంటారు, ప్రజల పల్స్ తెలుస్తాయా, వాళ్ళ కష్టాలు తెలుస్తాయా, ఏంటి ఆయన ఇలా పట్టుకుంటారు అనేది ఆ మేనరిజం గురించి చాలామంది మాట్లాడుకున్నారు. దాని గురించి కూడా ఇక్కడ చంద్రబోస్ గారు లిరిక్ ద్వారా ఆ మేనరిజం తాలూకా ఆ ఫీల్ ఏంటి, ఎందుకు ఆయన అలా పట్టుకుంటారు అనే దాని గురించి రాయటం జరిగింది. మిగతావి కూడా విన్నాం. మ్యూజిక్ కూడా లాస్ట్లో చెప్తాను. జుట్టు ఎగురుతుంటే ఇలా, ఆయన ఇలా అంటుంటే పిడుగులు అవి పడినట్టే అన్నటువంటి ఆ లిరిక్ ఏదైతే ఉందో, మీకు సరిగ్గా గుర్తుంటే ఆయన రాజకీయ వేదికలపై చాలా అగ్రెసివ్గా మాట్లాడేటప్పుడు ఇలా అంటారు, ఇలా పట్టుకుని మాట్లాడతారు. ఆ వారాహి సభల మీద కావచ్చు, చాలా పొలిటికల్గా మాట్లాడేటప్పుడు ఆయన ఇలా మాట్లాడినప్పుడు ఫిక్స్. ఇంకా ఆయన మాటల్లో ఆ కోపం ఎదటివాడికి ఒక్కొక్కడికి పిడుగుల్లాగా పడేటువంటి ఆ మాటల ఆ విధానం మనం చూస్తాం. అవే పిడుగుల్లా ఉంటే ఆయన ఇలా పెట్టారు అంటే చాలా కోపంగా ఉన్నారు, ఎవడికో మూడిందిరా బాబు, ఆయన మాటలతోనే తోటాల్లా పేలేటువంటి పిడుగుల్లా పడేటువంటి విధానానికి సిద్ధపడుతున్నాడు ఆయన అనుకునేటువంటిది ఆ లిరిక్ ద్వారా మనకు అర్థమవుతుంది. ఇది ఒకటి మీరు కరెక్ట్గా వినాలి. నాకు తెలిసేది ఇది అస్సలు 100కి 100% పర్ఫెక్ట్ యాప్ట్ అనిపించింది. ఇది పవన్ కళ్యాణ్ గారి కోసమే పుట్టిందేమో అనిపించింది ఆ మాట కూడా. ఏటుకు ఎదురీదడం అంటే ఎవ్రీడే ముందుంటాడే, ఏటుకి ఎదురీదడం అంటే ఎవ్రీడే ముందుంటాడే. అంటే రాజకీయాల్లో ఇది సినిమా కోసం, సినిమాలో క్యారెక్టర్ కోసం హరీష్ శంకర్ గారు రాశారో లేదో నాకైతే తెలియదు, కానీ నిజ జీవితంలో పవన్ కళ్యాణ్ గారి ఆయన వ్యక్తిత్వాన్ని బయటకు చూపించినటువంటి విధానంగా నాకైతే అనిపించింది. అంటే రాజకీయాల్లోకి రావటం అనేది ఒక సాహసమే, ఎదురీదటమే. డెఫినెట్గా చాలా కష్టాలు వస్తాయి. ప్రజారాజ్యం అప్పుడు ఎన్ని జరిగినాయో, ఎన్ని ఇబ్బందులు పెట్టారో, ఎందుకు చిరంజీవి గారు వెనక్కి వెళ్ళిపోయారో మనం చూసాం. అలాంటివన్నీ తెలిసి కూడా మళ్ళీ ఎదురెదడం కోసం ఆయనకు వస్తున్నాడు.
ఇంట్లో వాళ్ళని తిడతారని తెలుసు, ఇంట్లో వాళ్ళని కించపరుస్తారని తెలుసు, తన మీద దాడి చేస్తారని తెలుసు, తనను అవమానిస్తారని తెలుసు, తన పిల్లల్ని ఎన్ని రకాలుగా హింసించారో మనం అందరం చూసాం. అవన్నీ తెలుసు కూడా ఎవ్రీడే ఎస్ నేను రెడీగా ఉంటా, ప్రజల కష్టాలను తీర్చడం కోసం నేను ఎదురుతోనే ఉంటా, ఎవ్రీడే ఆయన దానికోసం వెయిట్ చేస్తూ ఎదురీదటం కోసం సిద్ధం అవుతున్నాడు అనేటువంటి ఆ లిరిక్ మెంటల్ ఎక్కిచ్చేసింది అంతే. ఎవరెస్ట్ని మించిన ధనం ఎంతైతే ఎవరెస్ట్కు మించినటువంటి ధనం ఆయన దగ్గర ఉంటుందో అదంతా కూడా అలా విసిరేస్తూ ఉంటాడు. అలా ఖర్చు పెట్టేటువంటి వ్యక్తిత్వం అయింది. అది కూడా చాలా మంచితో కూడుకున్నటువంటి సమాజాన్ని నిర్మించడం కోసం నిజాయితీగా సంపాదించినటువంటి డబ్బునే తీసుకుని ఖర్చు పెట్టేటువంటి వ్యక్తిత్వం. రీసెంట్గా కొణిదెల గ్రామానికి సంబంధించి 50 లక్షల రూపాయలు చాలా డబ్బులే ఖర్చు పెట్టారు, చాలా కార్యక్రమాలకు ఇచ్చారు. అది ఒకటనే కాదు, ఏది ఇచ్చినా కూడా ఆయన కష్టపడి చెమటోడ్చి సంపాదించినటువంటి సినిమా డబ్బుల్ని ప్రజలకి ఖర్చు పెట్టడం అనేది జరుగుతూ ఉంటుంది. అధికారంలో ఉన్నారు కదా, ఇచ్చేయచ్చు కదా, ప్రభుత్వం నుంచి శాంక్షన్ చేసేయచ్చు కదా అంటే కాదు. ఆయనకి ఇలా ఇస్తేనే మనసు తృప్తిగా ఉంటుంది, ఇలా ఇస్తేనే ఆయనకి మనసు ప్రశాంతంగా ఉంటుంది. అదే సమాజ సేవ అనుకునేటువంటి వ్యక్తి ఆయన. ప్రజలకి ఏదైనా సేవ చేయాలన్నా కూడా అది మంచి డబ్బు అవ్వాలి, అది కష్టపడి ఇచ్చినటువంటి సొమ్మే అవ్వాలి. అది కూడా ఆయన అలా వచ్చినటువంటి సొమ్ముని ఇస్తేనే ఆయనకి మనసు తృప్తిగా ఉండేటువంటి వ్యక్తిత్వం ఆయన. ఇంకా కొన్ని ఉంటాయి, ఇంకొక లిరిక్ ఉంటుంది, మీకు అది కూడా వినిపిస్తాను ఒకసారి. ఈ సీన్ కనుక ఆయన కళ్ళోడు పెట్టుకుని గన్న పట్టుకుని రేడియో పట్టుకుని వచ్చేటువంటి సీను థియేటర్లో పడితే ఉంటుందండి, అరాచకం అంతే. నాకు తెలిసి నిజంగా చెప్తున్నాను కదా, ఈ సాంగ్ సినిమా అంతా ఒక అర్థ అయితే ఈ సాంగ్కి థియేటర్లో కూర్చుని చూసేవాళ్ళు అంటే ఉండరు. ఎగరటము కేకలేయటమే తప్ప ఇంకొకటి ఉండదేమో అనిపిస్తుంది. అలా ఉంది ఆయన ఆ బ్యాక్గ్రౌండ్. అంటే ఆయన ఆరా గురించి చాలా మంది చెప్తా ఉంటారు. పవన్ కళ్యాణ్ గారు ఎక్కడన్నా ఉంటే ఆ ఆరా వేరుగా ఉంటుందండి. ఆయన ఫ్యాన్స్ ఆరా తట్టుకోలేము. అలాంటి క్రేజ్ ఆయనకి దేశంలో చాలా మంది హీరోలు ఉన్నారు, చాలా మంది పొలిటీషియన్లు ఉన్నారు. కానీ ఎందుకు ఆయనకి అంతలా కనెక్ట్ అయ్యారు, ఎందుకు ఆయన అంటే అంతలా ఇష్టపడుతున్నారు అంటే బికాస్ ఆఫ్ ఈ లిరిక్స్లోనే అది అర్థం అవుతుంది. ఆయన వ్యక్తిత్వం అలాంటిదని. ఇంకొకటి ఉంటుంది, నువ్వు మెత్తని మట్టిలో పుట్టిన మొక్కవి కాదు, నువ్వు బండరాయిలో పుట్టిన ఒక రకమైనటువంటి మొక్కవి నువ్వు అని చెప్తారు. అంటే సహజంగా అందరిలా ఉండేటువంటి వ్యక్తిత్వం కాదు నీది, అందరిలా బ్రతికేటువంటి వ్యక్తివి కాదు నువ్వు. సపరేట్గా కొండల్లో గుట్టల్లో ఒక మేలిన బంగారంలా అందరి కోసం అందరి కష్టాల కోసం పుట్టినటువంటి ఒక అసాధారణమైనటువంటి మొక్కవు నువ్వు అనేటువంటి విధానం. అలాగే ఎంతోమంది నిన్ను ప్రేమిస్తారు, కొందరు మాత్రమే నిన్ను ద్వేషిస్తారు. ఎన్ని కోట్ల మంది ఆయన అభిమానిస్తారో మనకు తెలుసు. ఎంతోమంది సినిమా అభిమానులు ఉన్నా ప్రతి 10 మందిలో పవన్ కళ్యాణ్ గారిని అభిమానించే వాళ్ళు ఉంటారు. ఎంతమందికి తెలుగు సినిమాలో కావచ్చు, ఇండియన్ సినిమాలో ఎంతోమంది అభిమానులు ఉన్నా అందరూ కూడా మ్యాక్సిమం పవన్ కళ్యాణ్ గారిని అంటే ఇష్టపడతారు. బికాస్ ఆఫ్ ఆయన మనసు అలాంటిది. దాని గురించి చెప్పేటువంటి లిరిక్. ఇంకా ఇంకొకటి ఉంటుంది, ఈ తరం ఆ తరం అని లేదు, ఏ తరమైనా నీ తరమే. అంటే నిన్నటి తరం కావచ్చు, రేపటి తరం కావచ్చు, నేటి తరం కావచ్చు, ఎవరైనా సరే పవన్ కళ్యాణ్ గారికి అంటూ ఒక భావజాలంతో కూడినటువంటి ఆయన జర్నీ చూస్తాం. ఆ తరానికి ఆయన తరానికి మనం కనెక్ట్ అయిపోతాం. సమాజానికి మంచి చేసేటువంటి ఆ తరానికి ఆయన ఒక చోట చెప్తారు, మీరు విన్నారో లేదో, నాకులాగా ఆలోచించేటువంటి ఒక తరం ఉంది, ఒక జనరేషన్ ఉంది, వాళ్ళ కోసం నేను పనిచేస్తా, వాళ్ళ కోసం నేను నిలబడతానని. చాలామందికి ఆయన అర్థం కాడు అంటారు, బట్ అర్థమైనటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఆయన్ని వదిలేటువంటి పరిస్థితే ఉండదు. అలాంటి భావజాలం అయింది, అలాంటి తరం అయింది అనేటువంటి లిరిక్ ఇది. ఇలాంటివి చాలానే ఉన్నాయి. నిజంగా చెప్తున్నాను కదా, ఇది సినిమాలో ఎంత ఇంపాక్ట్ చూపిస్తుందంటే మనం మాటల్లో చెప్పలేం. బట్ సమాజంలో నేను మార్క్ మై వర్డ్స్ ఇంకొక కొన్ని దశాబ్దాల పాటు ఈ సాంగ్ మారు మోగుతూనే ఉంటుంది. అది రాజకీయ వేదిక అయినా ఇంకొకటైనా సినిమా వేదిక అయినా సరే ఈ సాంగ్ చాలా చాలా వినపడుతూనే ఉంటుంది. గుర్తుపెట్టుకోండి.